హలో గైస్, వెల్కమ్ టు నాయక్ ట్రావెల్ డైరీస్. సో ఈ వీకెండ్ మేము లాంగ్ వీకెండ్ లాగానే ఒక సర్క్యూట్ ట్రిప్ లాగా 3-4 ప్లేసెస్ కవర్ చేస్తూ ట్రావెల్ చేశాను. సో ఇందులో మొదటగా వెళ్ళబోతున్నది త్రివేంద్రం సెంట్రల్. హైదరాబాద్ నుంచి అయితే మీకు కొల్లంకి ప్లస్ త్రివేంద్రం సెంట్రల్కి ఎక్కడెక్కడికైనా ట్రైన్స్ దొరుకుతాయి. త్రివేంద్రం సెంట్రల్ నియర్ బై ఉంటుంది. కొల్లం చూసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది బస్లో. సో మేము కొల్లంకి టికెట్లు దొరికాయి మాకు అర్జెంటుగా వెళ్ళాల్సినప్పుడు. కొల్లం నుంచి మళ్ళీ మేము ట్రావెల్ చేసి బస్సులో కాడగటం రూట్ మీదుగా త్రివేంద్రం సెంటర్ దగ్గర అక్కడ మా ఫ్రెండ్ రూమ్ అంటే అక్కడ స్టే చేసి పద్మనాభ స్వామి మందిర్ ప్లస్ అరిమలా శివ టెంపుల్ చూసుకున్నాము త్రివేంద్రంలో. దీన్ని తిరువనంతపురం కూడా అంటారు. అరిమలా శివ టెంపుల్ చాలా బాగుంది. పద్మనాభ స్వామి టెంపుల్ కూడా చాలా బాగుంది. అక్కడ మీకు నియర్ బై కూడా రూమ్స్ దొరుకుతాయి పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరనే. దానికి టైమింగ్స్ ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మేము దర్శనం ఎర్లీ మార్నింగే వెళ్ళాము. లైన్లో నుంచొని మొత్తం దర్శనం చేసేటప్పటికి మాకు 2-3 అవర్స్ పట్టింది. సో తర్వాత అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకుని అజిమలా శివ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా మీకు చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. బీచ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు. ప్లస్ బ్యాక్ వాటర్స్ ఉంటాయి నియర్ బై ఏరియాలో, అవి కూడా మీకు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఓకేనా. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏరియాస్ కూడా చాలానే ఉన్నాయి. అక్కడ క్లాక్ రూమ్ అవైలబుల్ ఉంటుంది పద్మనాభ స్వామి మందిర్ దగ్గర. మీరు క్లాక్ రూమ్లో కూడా లగేజ్ పెట్టి దర్శనం కూడా చేసుకోవడానికి వెళ్ళొచ్చు ఒకవేళ సోలోగా వస్తూ ఉంటే. ఇది అక్కడ బీచ్ సైడే ఒక శివ స్టాచ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అజిమలా శివ ఇది కొద్దిగా దూరంగా ఉంటుంది. పద్మనాభ స్వామి టెంపుల్ నుంచి 20-23 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది. خدایا تو گواهی